ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామాన మీ అందరికీ వందనములు. ఈ దిన వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము మనము చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమున పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. రండి, చదవబడిన వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నాయన, పాపలను రక్షించిన గొప్ప దేవుడవయ్యా, ఈ లేఖనము మేము చదివి ఉన్నామయ్యా, అందులో నుంచి మీరు మాకు బోధించండి. ఈ దిన పాఠము మాకు నేర్పించమని అడుగుచున్నాను. సహాయము దయచేయండి. నీ గొప్ప కృపతో నింపి నన్ను సహాయము దయచేయండి. నీ గొప్ప రక్షణ మాకు దయచేయండి. ఈ వాక్యము ద్వారా ప్రభువా మా హృదయములు మేము సరిచేసుకునే జ్ఞానం మాకు ఇవ్వండి. త్వరలో రానే నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పొలములో దాచబడిన ధనము. పొలములో ధనము ఎలా దాచబడి ఉంటది? పొలములో నుంచి ధనము ఎలా వస్తుంది? ఒక రైతు ఉన్నాడు అనుకోండి. రైతు పొలాన్ని చూస్తే రైతుకి ఏం కనపడుతుందో తెలుసా? అందులో ధనము కనపడుతుంది. ఎందుకు రైతుకి పొలాన్ని చూస్తే అందులో ధనము ఎలా కనపడుతుంది రైతుకి అంటే, రైతు ప్రతి సంవత్సరము ఆయన కష్టము చేస్తాడు కాబట్టి పంట వేసిన దగ్గర నుంచి చేసే కష్టమంతా చివరిలో ధనము రూపంలో అది ఆయనకి లభిస్తుంది. అందుకనే రైతు కష్టపడిందంతా కూడా ధనము రాగానే గొప్ప సంబరం లాగా దాన్ని జరుపుకుంటారు కదా. కోత కోసే కాలము, కుప్పను వచ్చే కాలము, ఇంకా అనేకమైనవి పొలము ఉండగానే సరిపోదు. దాన్ని దున్ని సరిచేసి, నేలను సరిచేసి, బాగుగా చేసి, మొత్తం పంట వేసి, విత్తనములు వేసి, ఎరువులు వేసి, అలాగే కలుపు తీసి, దానికి మళ్ళా పంట తీసి, అలాగే మళ్ళీ విత్తనాలు తీసుకొని వాటిని మళ్ళీ మిషన్లో వేసుకొని ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టం అంతా కూడా ధనము రూపంలో ఆయనకు వస్తుంది. కాబట్టి పొలములో దాచబడిన ధనము అంటే అందులో చాలా కష్టం ఉంది. ఈ దినమున ఆ యొక్క రైతు అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. పొలము సంఘాలకి సాదృశ్యంగా ఉంది. అందులో దాచబడిన ధనము నీకు, నాకు, మనము దేవునికి ఇచ్చే స్తుతులలో ఉంది కదా. ఒక రైతు పొలాన్ని ఎలాగైతే కనుగొన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి పైన సంఘాల్ని కనుగొంటున్నాడు. అంటే సంఘాల్ని చూస్తున్నాడు. ఆ సంఘాల్ని చూసి అందులో ధనము ఉందా లేదా గ్రహిస్తున్నాడు. ఆయన కొంతమందిని ఏర్పరిచి, ఎలాగైతే రైతు పొలాన్ని కొన్న తరువాత రైతు ఒక్కడే చేయలేడు కదండి పని, ఇంకా కొంత పని వాళ్ళని సహకారము తీసుకుంటాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద సంఘాలకి తన యొక్క పనివారిని ఏర్పరచుకున్నాడు. ఈ పనివారిని ఏర్పరిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూస్తున్నాడు అందరినీ, ఎలా చేస్తున్నారు ఏంటి. అందులో వచ్చే ధనము కోసము దేవుడు చూస్తున్నాడు. ధనము అంటే చివరిగా ఏవైతే గట్టి గింజలు మిగులుతాయో అవన్నీ కూడా పరమందు తండ్రి దగ్గరకు చేర్చి ఆయన చేసిన పనికి, ఆయన సిలువలో రక్తము కార్చిన యొక్క రక్తానికి ప్రతిఫలముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తండ్రికి అప్పజెప్పబోతున్నారు పరమందు. ఆమేన్, హల్లెలూయా.
మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమనుకుంటు అలాగా ప్రతి ఒక్క పొలములో ప్రతి ఒక్కరిని పెడుతున్నాడు. ఆయన పనివారిని. ఆ పనివారు చేసే ఒక కష్టము లాస్ట్‌కి ఒక ధనము రూపంలో వారికి దొరుకుతుంది. అంటే ఎవరైతే పొలములో విత్తబడినప్పటి నుంచి పొలము అనే సంఘములో దేవుడు నిన్ను నన్ను విత్తాడు. రైతు ఎలాగైతే విత్తనము విత్తాడో అలాగే నిన్ను నన్ను విత్తనము రూపంలో విత్తాడు. ఈ విత్తనము రూపంలో విత్తిన మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే దినదినము కొంతమంది పని వాళ్ళని పెట్టి ఆ విత్తనానికి సంరక్షణగా కావాలి అని చెప్పి ఆయన వాటికి నీరు పోస్తున్నాడు, ఎరువు ఏపిస్తున్నాడు. అలాగే కాపుదల, రక్షణ, భద్రత అన్నిటినీ పెస్టిసైడ్స్ అంటే పంట పొలాలకి కొట్టే చీడ పురుగులు అన్ని పట్టకుండా పెడుతున్నాడు. ఇదంతా కూడా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒక విత్తనం వల్లే నువ్వు నేను ఉన్నాము. మనల్ని సంఘం అనే పొలంలో దేవుడు వేశాడు. వేసిన నీవు నేను నీ నీ యొక్క విత్తనము నా యొక్క విత్తనము అది చనిపోయి మరలా మొక్క వలె మొలవాల. అంటే ఈ విత్తనము లోకంలో ఉన్న స్థితిలో నుంచి వచ్చింది. ఆ లోకపు స్థితి చనిపోయి నూతనమైన మొక్క విత్తనములో నుంచి మొలవాల. విత్తనములో నుంచి నూతన మొక్క వచ్చింది. ఆ మొక్కని ఎలాగ సంరక్షించాలి? దానికి నీరు పోయాలి, దానికి ఎరువు వేయాలి, దానికి మందు కొట్టాలి. అలాగే ఇంకా చాలా చాలా చీడ పురుగులు రాకుండా దాన్ని కాపాడాలి. వాక్యం అనే నీటితో దేవుడు నిత్యము నిన్ను నీ యొక్క ఏర్లకి వాక్యం అనే నీరు అందడానికి రోజు 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 రైతు నీరు పెడుతున్నాడు ఆ యొక్క చెట్టుకి, ఆ యొక్క మొక్కలకి నీరు పెడుతున్నాడు. మొక్కలు నీరు తీసుకొని ఎదుగుతా ఉన్నాయి. నీ ఆత్మీయ స్థితిలో సంఘములో విత్తబడిన వాక్యము నీకు నీ యొక్క ఏరుకి నీరు లాంటిది. నువ్వు భూమిలో నాటబడిన నీకు వాక్యము అనేది నీరు నీ యొక్క ఎదుగుదలకి దోహదపడుతుంది. అంటే వాక్యము దినదినము నువ్వు విని దాని ప్రకారముగా నువ్వు ఎదగాలి. అలా ఎదిగితే నీకు ఎటువంటి రోగం వచ్చినా కూడా తట్టుకోగలుగుతావు, ఎటువంటి వేదనలు వచ్చినా కూడా తట్టుకోగలుగుతావు. సడన్ గా గాలి తుఫాన్లు వస్తాయి, సడన్ గా గాలి దుమ్ము వచ్చేస్తుంది. అప్పుడు బలహీనంగా ఉన్న మొక్కలన్నీ పడిపోతాయి. ఏ మొక్క అయితే బలహీనంగా ఉందో అన్ని వంగిపోతాయి. బలముగా ఉన్న మొక్క స్థిరముగా నిలబడి ఉంటుంది. ఆమేన్. బలముగా ఏ మొక్క అయితే ఉంటుందో అది స్థిరముగా ఉంటుంది. అది ఎక్కువగా నీరు తీసుకుంటుంది, అది ఎక్కువగా వాక్యము తీసుకుంటుంది. దైవజనుని దగ్గర నుంచి వాక్యము తీసుకొని అది ఆత్మీయ జీవితంలో అంతకంతకు దినదినము ఎదుగుతుంది. ఆ మొక్క ఎదిగిన మొక్కని దేవుడు సంరక్షిస్తున్నాడు. ఈ చీడ పురుగులు ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాయి. ఏదైనా చీడ పురుగు పట్టిందనుకో దాన్ని రైతు గ్రహించి పెస్టిసైడ్స్ అంటే కొన్ని మందులు వేస్తాడు ఆ చీడ పురుగులు చచ్చిపోవడానికి. నువ్వు చీడ పురుగుకి స్థానం ఇవ్వకూడదు. అది కనుక ఒకవేళ వచ్చినా కూడా ఎరువు ద్వారా ఆ యొక్క పెస్టిసైడ్స్ ద్వారా అది తొలగించబడాలి. అంటే నీ యొక్క ప్రార్థన కూడా ముఖ్యమై ఉంది. నువ్వు వాక్యం వింటే సరిపోదు, దాని ప్రకారం నువ్వు ప్రార్థిస్తే నీకు దేవుని కాపుదల ఒక కంచె వలె నీ చుట్టూ ఉండబోతుంది. ఆమేన్. ఒక కంచె నీ చుట్టూ దేవుడు వేయబోతున్నాడు. ఆ వేసిన కంచెకి ఏది కూడా నీ దరి చేరదు. నీవు నిలకడగా నిలవబడి ఉంటావు.
కోత సమయం వరకు, ఆఖరి సమయం వరకు నీవు పొలములో సరిగ్గా నిలబడాలి. దేవుడు అంటాడు కదా, నా మాట విని నాలో నిలకడగా ఉన్నవారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన మాట విని ఆయనలో నిలకడగా ఉన్నవారు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. ఆమె ఇక్కడ అలాగే ఆ మనుషుడు పొలమును కనుగొని ఆయనకున్నదంతా కూడా అమ్మేసి ఈ పొలమును కొన్నాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని కనుగొని, మంచి వ్యక్తులందరినీ కనుగొని ఆయనకున్నదంతా కూడా ఇచ్చేశాడు. వీరి కోసము, ఈ యొక్క సంఘము కోసము ఆయన ఏం చేశారంటే, ఈ యొక్క జనాంగం, సంఘము అంటే సంఘంలో ఉన్నవారే కాదు, లోకంలో ఉన్న వారందరి కోసము ఆయన ఏం చేశాడంటే సిలువలో మరణించాడు. సిలువలో రక్తము కార్చాడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము సిలువలో ఆయన రక్తము కార్చాడు. ఆయన మరణించాడు. ఆయనకున్నదంతా కూడా, ఏది కూడా ఒక్క చుక్క రక్తం కూడా ఆయన శరీరములో లేకుండా ఖాళీ అయిపోయింది. ఒక్క చుక్క రక్తం బొట్టు కూడా లేకుండా ఆయన శరీరములో ఉన్న రక్తం అంతా కూడా పోయింది. రక్తముతో దేవుణ్ణి పొన్నాడు. ఆయన రక్తముతో, అది అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తము ఆయన పుణ్యంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టి ఈ పొలముని కనుగొని దీన్ని దేవుడు కొన్నాడంట. ఆయన సొత్తుగా దీన్ని చేసుకున్నాడు. ఆయన పక్కన ఆయనతో ఉండే సహవాసము దేవుడు నీకు ఇచ్చాడు. ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోండి. దేవుడు ఆయనకున్నదంతా కూడా ఖర్చు పెట్టి నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తము చేత కనుగొన్నాడు కదా. రక్తము చేత కొన్నాడు. నీవు నేను ఆయన సొత్తై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన జనమై ఉన్నాము. ఆమేన్. అందుకనే ఇక్కడ రాసి ఉంటది, సంతోషంగా వెళ్ళి తనకు కలిగినంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఈ మనుష్యుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కనుగొని, ఇది ఒక అమూల్యమైనది, దీనిలో చాలా ధనము దాగి ఉంది. నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో ఈ దినము ధనము దాగి ఉంది. ఏ ధనము? ఈ లోక సంబంధమైన ధనము కాదు, పరలోక సంబంధమైన ధనము నీవు కూర్చుకోబోతున్నావు. పరలోక సంబంధమైన ధనం అంటే ఏంటది? ఏంటి పరలోక సంబంధమైన ధనము అంటే మహిమ కిరీటాలున్నాయి, కొన్ని వస్త్రాలున్నాయి, మహిమ వస్త్రాలున్నాయి. ఇవన్నీ కూడా చేరాలి అంటే ఇక్కడ భూమి మీద నీవు ఉన్న పొలములో నమ్మకంగా ఉండాలి. ఆయన ఏర్పరచుకున్న దాసుల ద్వారా ఆయన బోధించే బోధలు విని ఎటువంటి అవకతవకలు నీ జీవితంలో వచ్చినా కూడా నీవు సడలకుండా స్థిరముగా నిలబడాలి అంతము వరకు కదా. ఒక చిన్నది చెప్పమంటారా? ఒక చిన్న సాదృశ్యం మీకు చెప్తాను. పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంటే నీవు నేను విత్తనానికి సాదృశ్యంగా ఉన్నాం కదా. ఈ విత్తనము భూమిలో దున్ని విత్తనం వేసినప్పుడు హృదయం అనే భూమి దున్నబడాలి. హృదయం అనే భూమి దున్నిన తర్వాత ఆ హృదయం అనే భూమిలో ఒక విత్తనము పడుతుంది. ఆ విత్తనము వాక్యమై ఉంది. నీలో, నాలో, నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో. నీవు పొలము అనే సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడు నీ హృదయాన్ని పొలముగా చూస్తున్నాడు. ఆ పొలములో అక్కడ నిలవబడుచున్న రైతు యొక్క తోటి దాసుని యొక్క సహాయముతో నీ హృదయం అనే పొలములో దున్ని విత్తనం వేస్తున్నాడు.
ఆ విత్తనము మొలకెత్తి పంట రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హృదయంలో విత్తనం అనే వాక్యము పంట రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. పంట వస్తే దానిలో నుంచి ధనము వస్తుంది. ఆమేన్ కదండి. దేవుడు మనకు ఈ భూమి పైన మనకిచ్చిన ఈ చిన్న జీవితము, ఒక స్వల్పమైన జీవితము, గడ్డి పువ్వు లాంటి జీవితము కదండి మన జీవితాలు. మన జీవితము ఈ స్వల్పమైన జీవితాలు దేవుడు మనకిచ్చాడు కదా. ఈ స్వల్పమైన జీవితాల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే భూమి పైన దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి, నిత్యము ఆయనను స్తుతించి ఆయనను సన్నుతించి ఆయన కోసం కొంతమందిని మనము రక్షింపు వారిలాగా మనము ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము బైబిల్ తీసుకొని ప్రేయర్కు వెళ్ళిపోయి మంది మనం చేసుకోవడం కాదు. పరిస్థితులు మారుతున్నాయి, లోకం మారిపోతుంది. లోకంలో అనేకమైన సాంప్రదాయాలు వచ్చేస్తున్నాయి, పనికిమాలిన సాంప్రదాయాలు, చెడు సాంప్రదాయాలు, ఎన్నో ఎన్నో కొత్త కొత్తవి పుట్టిస్తున్నారు. నిన్న మొన్న నేను యూట్యూబ్ లో చూసానండి, ఒక చిన్న పురుగు, ఏదో బ్యాటిల్ బగ్ అంట దాని పేరు. అది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కుంటున్నారు. అది 75 లక్షలట. 75 లక్షలు పెట్టి ఆ పురుగును కొనుక్కుంటున్నారు జనము. ఎందుకో తెలుసా? ఆ పురుగు ఇంట్లో ఉంటే రక్షణ ఉంటుందంట. ఆ పురుగు ఇంట్లో ఉంటే అన్ని కలిసి వస్తాయంట. ఏంటండి ఈ చెడ్డ నమ్మకం? ఏంటి ఇది? ఎప్పటి నుంచో సువార్తికులు, గొప్ప గొప్ప సేవకులు, తోమగారు అందరూ అనేక మంది వచ్చి ఒక మనిషి నీ కోసం మరణించాడు అన్నది పక్కన పెట్టేసి ఏదో ఎవరో చెప్పారని ఒక చిన్న పురుగుని, అది కూడా 75 లక్షలు పెట్టి కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే రక్షణ వస్తుందంట. ఒక పురుగు పరలోకానికి తీసుకెళ్తుందండి మనల్ని? ఒక పురుగు పరలోకానికి తీసుకెళ్తుందా నిన్ను నన్ను? ఒక వస్తువు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? ఏది తీసుకెళ్ళలేదు. రక్తము చిందించి, క్రయధనము చెల్లించి మనము పరలోకానికి వెళ్ళాలి. ఏదైనా పాపము చేస్తే పాపానికి జీతము మరణము. కాబట్టి ఆ మరణం మనకి సంక్రమించకుండా దేవుడు ఈ లోకానుసారమైన మరణం వస్తుంది, కానీ పరమందు చేరినప్పుడు మరణం ఉండదు. మనకి ఆత్మకి మరణము లేదు. ఈ యొక్క మన పాపాలని ఏం చేశాడు అంటే దేవుడు సిలువలో ఆయన భరించి, రక్తము కార్చి, ప్రాణము పెట్టి నీ పాపాల కొరకు ఆయన రక్తాన్ని, గొర్రెపిల్ల వలె ఆయన రక్తాన్ని బలి అయిపోయి చిందించి ఒక మార్గాన్ని నీకు దేవుడు పరమునకు చేరుటకు వేస్తే, ఈ యొక్క సువార్తని నిర్లక్ష్యపరిచి ఏయో మాటలు విని వాటిని వ్యర్థమైన హృదయముతో అనుసరిస్తున్నారు జనులు. చాలా ఘోరముగా అయిపోయింది. ఆ పురుగుని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే రక్షణ వస్తుందట. ఆ పురుగు పేరు ఏంటంటే బ్యాటిల్ బగ్స్. 75 లక్షలట ఆ పురుగు. దాన్ని పెట్టుకుంటే వస్తుందని చెప్పి అనేక మంది పరుగులు పెడుతున్నారంట ఆ పురుగు కొనడానికి. న్యూస్ లో చెప్తున్నారు, ఈ పురుగు కనుక మీకు కనిపిస్తే మీరు లక్షాధికారులు అయిపోతారు, ఈ పురుగు వాల్యూ మీకు తెలుసా అని చెప్పి పెడుతున్నారు. ఈ పురుగు కనపడితే మీరు లక్షాధికారులు అయిపోతున్నారని చెప్తున్నారు, కానీ ఎప్పటి నుంచో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోండి, ఆయన నమ్మితే మీ పాపాలు పోతాయి, మీరు గొప్ప రక్షణ పొందుకుంటారు అని చెప్పి చెప్పలేకపోతున్నారు న్యూస్ లో కదండి. యేసు నామానికే స్తోత్రం. ఇప్పటి వరకు చెప్పిన వాక్యము దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతలుగా ఫలింప చేయాలి అని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము.
స్తోత్రము నాయన. పరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా మీకు వందనాలయ్యా. నాయన ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గొప్ప కృపతో నింపి సహాయము దయచేయండి. సమస్తములో మీరే ఉండి కార్యము జరిగించండి. ఊహకు మించిన కార్యం, అద్భుత కార్యం మీరు మా పట్ల చేయండి అయ్యా. నిజమైన దేవుణ్ణి గుర్తిరిగి ప్రభు అయ్యా నాయన మీరు మా కోసం ప్రభు మరణించారు ప్రభు, మాకు నిత్య జీవనిచ్చారయ్యా. అయ్యా నాయన పొలంలో మమ్మల్ని నాటి స్థిరపరిచారయ్యా. అయ్యా నాయన మేము అలాగ ఉండులాగున మీరు సహాయం దయచేయండి. సంస్థంలో మీరే ఉండి కార్యము జరిగించమని త్వరలో రానైన యేసుక్రీస్తు నజరేయుడైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.